హాయ్ ఫ్రెండ్స్, వై విజయ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 6 దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోయిన్ గా, గయ్యాలిగా, తల్లిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఆమె మొదటిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిండు హృదయాలు సినిమా వచ్చి 55 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో వై విజయకు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. వై విజయ అసలు పేరు ఎనిగండ్ల విజయ. 1957 ఫిబ్రవరి 8న కర్నూలులో పుట్టారు. తల్లిదండ్రులు బాలమ్మ, జ్ఞానయ్య. జ్ఞానయ్య గారు కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీలో మేనేజర్ గా చేసేవారు. వీరికి మొత్తం 10 మంది సంతానం. అందులో 5వ వారు వై విజయ. జ్ఞానయ్య గారి సొంతూరు గుంటూరు కాగా బాలమ్మ గారిది కడప. బాలమ్మ గారి తల్లి హోటల్ నడిపేవారు. కడపలోని శాంతయ్య హోటల్ అప్పట్లో వై విజయ గారి మామయ్య నడిపేవారు. ఇక జ్ఞానయ్య గారు ఉద్యోగరీత్యా కర్నూలులో స్థిరపడ్డారు. అక్కడే పుట్టారు వై విజయ. ఉద్యోగం కారణంగా తండ్రికి పలు ప్రాంతాలకు బదిలీ అయ్యేది. ఆ క్రమంలోనే కడపకు వెళ్లారు. కడప టౌన్ కి సమీపంలో ఉండేవారు. అక్కడే చదువుకున్నారు వై విజయ. అక్కడే వీరికి వ్యవసాయ భూమి కూడా ఉండేది. పొలాల్లోనే ఇల్లు కూడా ఉండేది. దీంతో గ్రామీణ వాతావరణంలోనే పెరిగారు. తరువాత కడపలోని క్రిస్టియన్ లేన్ లోకి మారారు. చిన్నతనం నుండి తండ్రి తమ పిల్లలను పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. చిన్నతనంలో చదువులో యాక్టివ్ గా ఉండేవారు వై విజయ. రేడియోలో పాటలు విని డాన్స్ చేయడంతో డాన్స్ పట్ల వై విజయకు ఉన్న ఆసక్తిని గమనించి కూచిపూడి డాన్స్ నేర్పించారు తల్లిదండ్రులు. ఓసారి తమ్ముణ్ణి రక్షించేందుకు ప్రయత్నించి చెయ్యిని విరగొట్టుకున్నారు వై విజయ. అప్పటి నుండి పిల్లలను ఎక్కడైనా పంపాలంటే తల్లి తోడుండేవారు. పిల్లలను కూడా రిక్షాలో స్కూల్ కి పంపించేవారు. ఆ టైంలోనే ఓసారి వరదలు రావడంతో వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కడపకు వచ్చారు. వీరి కుటుంబం అంతా ఎన్టీఆర్ గారిని అభిమానించేవారు. ఇక వై విజయ గారు పూలమాల వేసి ఎన్టీఆర్ గారికి స్వాగతం పలికారు. అప్పట్లో కడపలో 2 పర్మనెంట్ థియేటర్లే ఉండేవి. ఎన్టీఆర్ గారి సినిమాల్లో హ్యాపీ ఎండింగ్ ఉన్న సినిమాలే ఎక్కువగా చూసేవారు. ఆ సినిమాలోని డైలాగులు ఇంటికి వచ్చి చెప్పేవారు. కడపలో వై విజయ గారి అమ్మమ్మ, పెదనాన్నకు హోటల్స్ వ్యాపారం ఉండేది. తండ్రితో పాటు అప్పుడప్పుడు వేసవి సెలవుల్లో మద్రాస్ వెళ్లేవారు. వై విజయ గారు కూచిపూడి బాగా చేస్తుండటంతో ఆమె కోసం ఫ్యామిలీ మద్రాస్ కు షిఫ్ట్ అయింది. అక్కడి కేసరి స్కూల్లో చదువుకుంటూనే వెంపటి చినసత్యం మాస్టర్ వద్ద కూచిపూడి నేర్చుకున్నారు. ఎన్టీఆర్ గారి కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి కూడా వై విజయతో పాటే డాన్స్ నేర్చుకునేందుకు వచ్చేవారు. వారికి స్నేహం ఏర్పడింది. దీంతో పురంధేశ్వరి, భువనేశ్వరితో కలిసి అప్పుడప్పుడు మద్రాసులోని ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లేవారు వై విజయ గారు. ఎన్టీఆర్ గారిని చూద్దామని అనుకున్నా ఆయన ఇంటికి సమీపంలోనే ఉన్న ఆఫీస్ లో ఎక్కువసేపు గడిపేవారు. ఎన్టీఆర్ గారి భార్య బసవరామ తారకం గారితో మంచి అనుబంధం ఉండేది. ఇక 6 ఏళ్ల వయసులో ఓ డాన్స్ ప్రోగ్రామ్ కి వచ్చిన రాజసులోచన గారు వై విజయ గారిని దగ్గరకు తీసుకుని నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారట కూడా. అప్పట్లో అక్కడికి హేమమాలిని గారు, రేఖ గారు, చంద్రకళ గారు తదితరులు కూడా అక్కడే డాన్స్ నేర్చుకునేవారు. రేఖ గారు వై విజయ గారిని చూసి ముచ్చటపడి రోజుకో కొత్త నెయిల్ పాలిష్, రిమూవర్ తెచ్చి ఇచ్చేవారట. నీ చేతి వేళ్లు బాగుంటాయి, అందుకే తెస్తున్నా అని చెప్పేవారట. వారు అప్పటికే పెద్ద యాక్టర్స్ కాబట్టి వారికి ప్రత్యేక క్లాస్ నిర్వహిస్తుంటే పురంధేశ్వరి, భువనేశ్వరి, వై విజయ గారు వారిని కిటికీల నుండి చూసేవారు. వై విజయ గారికి సినిమాల్లో ఛాన్స్ ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే డాన్స్ నేర్చుకుంటున్న టైంలోనే ఆ ఛాన్స్ వచ్చింది. ప్రముఖ డైరెక్టర్, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు ఓ సినిమా కోసం చిన్నపిల్లలు కావాలని వెంపటి చినసత్యం గారికి చెప్పడంతో అప్పటికే డాన్స్ లో యాక్టివ్ గా ఉండే వై విజయతో పాటు పలువురిని ఎంపిక చేశారు. వారందరిలో వై విజయ గారు నచ్చడంతో కె విశ్వనాథ్ గారు ఆ సినిమాకు ఎంపిక చేశారు. అదే నిండు హృదయాలు సినిమా. ఆ సినిమాలో ఓ పేద అమ్మాయిగా ఓ పాటలో నటించారు. అప్పటికి వై విజయ గారిని సినిమాల్లోకి పంపాలనే ఆలోచన లేకున్నా చిన్నపిల్ల పాత్ర కావడం, అది కూడా కాసేపే కాబట్టి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. అలా 10 ఏళ్లకే ఫస్ట్ మూవీలో నటించారు వై విజయ గారు. వాస్తవానికి వై విజయ గారికి అప్పటికి యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు. కొన్నాళ్ల తర్వాత వెంపటి చినసత్యం మాస్టర్ గారి శిష్యుడైన ఎంఎస్ శైవ మాస్టర్ వద్ద చేరారు వై విజయ గారు. అక్కడికి కూడా చాలా మంది నటీనటులు వచ్చేవారు. ఆయనకు రామ విజేత ఫిలిమ్స్ అధినేత స్నేహితుడు. ఓసారి తాము తీస్తున్న సినిమాకు కొత్త అమ్మాయి కావాలని, టీనేజ్ అమ్మాయి అయితే బాగుంటుందని వారు ఎంఎస్ శైవ మాస్టర్ గారికి చెప్పడంతో ఆయన కొంతమంది ఫోటోలను పంపించారు. అప్పటికే అందుకు సంబంధించి పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. దీంతో దాదాపు 2000 ఫోటోలు వచ్చాయి. వారిలో వై విజయను ఎంపిక చేసి పేరెంట్స్ ని ఒప్పించారు. అదే తల్లిదండ్రులు సినిమా. ఆ సినిమాలో శోభన్ బాబు, వై విజయలు హీరో హీరోయిన్లుగా చేయగా సావిత్రి గారు వై విజయ గారికి అమ్మమ్మగా, జగ్గయ్య గారు తాతయ్యగా చేశారు. ఆ సినిమా సమయానికి కొత్త వారితో మాట్లాడాలంటే భయపడేవారు వై విజయ గారు. అయితే
తల్లి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతుండేవారు. ఈ సినిమా షూటింగ్ లో శోభన్ బాబు గారు ఓసారి మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు అని వివరాలు అడిగారు. వైవిజయ గారు తడబడుతూ సమాధానం చెప్పడంతో ఏ క్లాస్ చదువుతున్నావు అన్నారట. 9th క్లాస్ అని వైవిజయ గారు చెబితే నా వయసులో సగం ఉంటుందా నీ వయసు అని అడిగారు శోభన్ బాబు గారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని వైవిజయ గారు మీ వయసు ఎంత అని శోభన్ బాబు గారిని డైరెక్ట్ గా అడగడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఆ ప్రశ్నకు శోభన్ బాబు గారు నవ్వుకున్నారట. ఇదే సినిమాలో ఓ సీన్ లో సావిత్రి గారు తన మనోరాలి చెంపపై కొట్టే సీన్ ఉంటుంది. పాత్రలో జీవించే సావిత్రి గారు రియల్ గానే కొడతారనే పేరు ఉండేది. అందుకే ముందుగానే వైవిజయ గారిని సావిత్రి గారు పిలిపించి మరీ నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను నిజంగానే కొడతాను అని చెప్పారు. తన తొలి సినిమా కావడంతో అలాంటి దెబ్బలకు ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఈలోగా సీన్ స్టార్ట్ అయింది. సావిత్రి గారు గట్టిగా కొట్టారు. వైవిజయ గారికి గట్టిగానే తగిలింది. కన్నీళ్లు వచ్చాయి. కొత్త నటి కావడం, అందులోనూ చిన్నపిల్ల కావడంతో సావిత్రి గారు బుజ్జగించి సారీ చెప్పారట. తనకు ఆ నొప్పి తగ్గేందుకు 2 నెలలు పట్టిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వైవిజయ గారు. ఆ సినిమా బాగానే ఆడింది. అప్పటికే కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని ఉండడంతో ఎక్స్ప్రెషన్స్ కి, యాక్టింగ్ కి ఇబ్బంది ఉండేది కాదు. డైలాగ్స్ ముందుగానే ప్రాక్టీస్ చేసేవారు. రెండో సినిమాకే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా మారారు. తరువాత వరుసగా ఛాన్సులు వచ్చాయి. తల్లి వైవిజయ గారికి తోడుగా ఉండేవారు. తన అన్నలు, అక్కలే తన తమ్ముళ్లను, చెల్లెలను చూసుకున్నారని, వారి సపోర్ట్ లేకపోతే తాను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదని వైవిజయ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఎన్టీఆర్ గారి సరసన శ్రీకృష్ణ సత్య సినిమాలో జాంబవతి పాత్రకు ఎంపిక చేశారు డైరెక్టర్ కేవీ రెడ్డి గారు. షూటింగ్ ముందు రిహార్సల్స్ టైంలో ఎన్టీఆర్ గారు సెట్ కి వచ్చారు. వైవిజయ గారిని చూసి తన కుమార్తెలతో పాటే వైవిజయ డాన్స్ నేర్చుకుందని తెలుసుకున్న ఎన్టీఆర్ గారు వైవిజయ గారికి చాలా జాగ్రత్తలు చెప్పేవారట. డేట్స్ గుర్తు పెట్టుకో, మర్చిపోవద్దు అని వైవిజయ గారికి, ఆమె తల్లి గారికి పలుమార్లు గుర్తు చేసి వీరు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు చెప్పి సాగనంపేవారట ఎన్టీఆర్ గారు. అంతేకాకుండా చాలా సన్నగా ఉండే వైవిజయ గారు ఆ సినిమాలో ఎన్టీఆర్ గారి పక్కన నిల్చుంటే మరీ చిన్నపిల్లగా కనిపించారు. దీంతో కొంచెం లావయ్యి బరువు పెరగాలని చెప్పడంతో నాన్ వెజ్, నెయ్యి ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నారు. అంత చేసినా తాను లావు పెరగలేదని, పొట్ట మాత్రం వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మేకప్, ఎడిటింగ్ లో కవర్ చేశారు. ఆ సినిమాలో జాంబవతి పాత్ర ద్వారా వైవిజయ గారికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక తాను ఎన్టీఆర్ గారితో కలిసి నటిస్తున్నానని ఇంట్లో చెబితే ఆయన్ను చూడడం కోసం ఎన్టీఆర్ అభిమానులైన తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కడప నుండి మద్రాస్ వచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వైవిజయ గారు. ఇక్కడే మరో అంశం ఏంటంటే ఆ సినిమా ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ గారు వైవిజయ గారితో మాట్లాడుతూ, విజయ్ గారు, మీకు ఈ సినిమాలో ఛాన్స్ రావడం అదృష్టం. పౌరాణిక పాత్రలు అంటే ఆషామాషి కాదు. మిమ్మల్ని ఈ సినిమాకు ఎంపిక చేసిన డైరెక్టర్ కేవీ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పిరండి అన్నారు. దీంతో వైవిజయ గారు ఆయన్ను కలిసి ధన్యవాదాలు చెప్పారట. అప్పటి నుండి మనం ఏ స్థానంలో ఉన్నా, ఏ పొజిషన్ లో ఉన్నా పెద్దలను గౌరవిస్తే మన గౌరవం ఎలా నిలబడుతుందో చూశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వైవిజయ గారు. ఆ తరువాత ఎన్టీఆర్ గారితో శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, డబ్బుకి లోకం దాసోహం సినిమాలు చేశారు. పిచ్చోడి పెళ్లి, తల్లి కూతుళ్ళు, విచిత్ర బంధం ఇలా 15కు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. కృష్ణ గారితో గంగా మంగ నెంబర్ 1 లో నటించారు. హీరోయిన్ గానే కాకుండా ప్రాధాన్యం ఉన్న ఏ పాత్రలోనైనా నటించేందుకు ముందుకొచ్చారు. దీంతో తొలినాళ్లలో గయ్యాలి పాత్రలు, ప్రత్యేక పాత్రలు ఎక్కువగా వచ్చాయి. తర్వాత కూడా అవే కంటిన్యూ అయ్యాయి. అయితే ఏ పాత్ర చేసినా గుర్తింపు రావడంతో బిజీ యాక్ట్రెస్ గా మారారు. అదే సమయంలో 1975లో నృత్యంలో అరంగేట్రం చేశారు. అరంగేట్రం అయ్యాక సినిమాలను ఆపేద్దామనుకున్నారు. కానీ 1976లో కె బాలచందర్ గారి పట్టుదలతో ఆయన డైరెక్షన్ లోని మన్మథలీలలు సినిమాలో కమల్ హాసన్ గారితో కలిసి నటించారు. ఆ సినిమాలో 25 పాటలున్నాయి. అందులో హలో మై డియర్ రాంగ్ నంబర్ అనే పాట సూపర్ హిట్ అయింది. ఓవైపు సినిమాలు చేస్తూనే కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు చేసేవారు. తాను ఎక్కడ యాక్టింగ్ నేర్చుకోకున్నా డైరెక్టర్ ఎలా చెబితే అలా నటించేవారు. భారతీరాజా గారి మన్ వానసైలో నటించారు. ఆ సినిమాని తెలుగులో మంగమ్మ గారి మనోడుగా రీమేక్ అయింది. తమిళంలో 300కు పైగా సినిమాలో చేసిన వైవిజయ గారికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమా మనస్విని. తమిళంలో ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, జయలలిత, రజనీకాంత్, కమల్ హాసన్ ఇలా తమిళంలో ప్రముఖులతో కలిసి నటించారు. ఇక తెలుగులో దాదాపు 600కు పైగా సినిమాల్లో చేశారు. మాపల్లెలో గోపాలుడు సినిమాలో చేపల పులుసుతో మగాళ్లను పడేస్తూ వైవిజయ గారు చేసిన పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చింది. ఆ పాత్ర గురించి ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో చర్చించుకుంటారు కూడా. ఆ టైంలోనే వైవిజయ గారికి వివాహమైంది. వివాహమైన తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అయ్యారు. సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేసినా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. బయటకు వెళ్తానని చెప్పినా తల్లి ఒప్పుకునేవారు కాదట. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్పేవారు. అప్పట్లో వైవిజయ గారి తల్లిని చూసి
సెట్స్ లో ఉండే ఇతర చిన్న నటులు వైవిజయ గారితో మాట్లాడేందుకే భయపడేవారు. ఆమె మాట తీరు అలా ఉంటుందని, ఆమెతో మాట్లాడితే తప్ప ఆప్యాయత అర్థమయ్యేది కాదని అప్పటి నటులు చెబుతారు. రెమ్యూనరేషన్, డేట్స్ అన్ని తల్లి చూసుకునేవారు. ఆ టైంలోనే తెలుగులో వరుసగా ఛాన్సులు వచ్చాయి. మరీ దారుణమైన పాత్రలైతే రిజెక్ట్ చేసేవారు. ఇక అన్వేషణ, ప్రతిఘటన, మయూరి ఇలా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే బాలచందర్ గారి సినిమాలో వైవిజయ గారి నటనను చూసిన బాలీవుడ్ యాక్టర్ కిషోర్ కుమార్ హిందీలో చెల్సీ కా నామ్ జిందగీలో ప్రధాన పాత్రను ఆఫర్ చేశారు. అయితే బాలీవుడ్ కావడంతో వైవిజయ భయపడ్డారు. దీంతో స్వయంగా కిషోర్ కుమార్ గారు ఇంటికి వచ్చి మరీ ఒప్పించారు. ఆ సినిమాకు గాను ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమాలకు ఒక్కోదానికి 8,000 నుండి 30,000 తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ వైవిజయ గారికి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో ఒక రికార్డ్ అని చెప్పవచ్చు. ఆ తరువాత 2-3 హిందీ సినిమాల్లో చేశారు. తరువాత జర్నీలు ఎక్కువగా ఉండడం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో హిందీ సినిమాలను తగ్గించారు. ఆ టైంలో రోజుకు 4-5 సినిమాలకు పనిచేసేవారు. షూటింగ్ అయ్యాక ట్రైన్ కి లేదా ఫ్లైట్ కి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. జర్నీలోనే భోజనం చేసేవారు. ఇక్కడే మరో విషయం ఏంటంటే 1976 నుండి 1984 వరకు డైరెక్ట్ గా ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. తమిళంలో బిజీగా ఉండడం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నటించడం కుదరలేదని, అయితే మంగమ్మ గారి మనోడు సినిమాలో కోడి రామకృష్ణ గారు పట్టుబట్టి మరీ ఒప్పించడంతో నటించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమాలో వ్యాంప్ తరహా పాత్రే అయినా బాగా నటించారు. ఈ సినిమానే కాదు, తెలుగులో దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించిన, గయ్యాలి పాత్ర వేసిన, ప్రత్యేక పాత్రలో నటించిన, ప్రాధాన్యం ఉండే పాత్రలే చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ ఇలా పలు భాషల్లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన వైవిజయ గారు ఇంగ్లీష్ లో మిస్ పమేలాలోనూ నటించారు. ఆ తరువాత తెలుగు చిత్రసీమ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన వైవిజయ గారు మద్రాసులోనే ఉన్నారు. అప్పటికే పెళ్లి కావడం, కుమార్తెను చూసుకోవాల్సి రావడం, భర్తకు తంజావూరు, చెన్నైలో వ్యాపారాలు ఉండటంతో అక్కడే ఉండిపోయారు. దీంతో తెలుగులో సినిమాలు తగ్గాయి. అయినప్పటికీ దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు వైవిజయ గారు. 2000 నుండి సినిమాలకు దూరమైన వైవిజయ గారు 2008లో పాండురంగడు సినిమాలో కనిపించారు. 2017లో వచ్చిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్యలోనూ నటించారు. ఆ సినిమా ఆలస్యంగా విడుదలైంది. ఇక తెనాలి రామకృష్ణ BA LLBలో నటించాక F3లో నటించారు. గత 25 ఏళ్లలో కేవలం 4 సినిమాల్లోనే చేశారు వైవిజయ గారు. చెన్నై నుండి ఇక్కడికి రావాల్సి ఉండడం, తనకు నచ్చిన ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు రాకపోవడం, కుటుంబ బాధ్యతల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో ఈటీవీ, సన్ టీవీ, జయా టీవీ, జెమినీ టీవీ, జీ టీవీలో టెలికాస్ట్ అయిన పలు సీరియల్స్ లో నటించారు వైవిజయ గారు. తెలుగులో పాటు తమిళనాడులోనూ పలు ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. ఇక వైవిజయ గారి వివాహం విషయానికి వస్తే, వైవిజయ గారి భర్త పేరు అమల్నాథన్. వీరి వివాహం 1985 జనవరి 27న జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి పెళ్లికి ముందే ఇరు కుటుంబాలకు పరిచయం ఉండేది. వైవిజయ గారి తండ్రి సహకార బ్యాంక్ మేనేజర్ గా చేసినందుకు ఆయనకు చాలా మందితో పరిచయాలు ఉండేవి. ఆ క్రమంలోనే అమల్నాథన్ గారి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. వైవిజయ గారి తండ్రి చనిపోయిన టైంలో అమల్నాథన్ గారి కుటుంబం పరామర్శించేందుకు వచ్చింది. అప్పుడే వైవిజయ గారికి అమల్నాథన్ గారికి పరిచయం అయింది. 4 ఏళ్ల తరువాత పెళ్లి చేసుకుందామని వైవిజయ గారు స్వయంగా అమల్నాథన్ గారిని అడిగారట. ఇరు కుటుంబాలు మాట్లాడుకుని పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లికి ముందు రోజు రాత్రి 12 గంటల వరకు కోడి రామకృష్ణ గారి మాపల్లెలో గోపాలు సినిమా షూటింగ్ లోనే ఉన్న వైవిజయ గారు మరుసటి రోజే అతి కొద్ది మంది ఆహ్వానికుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి వివాహం అయ్యే నాటికి అమల్నాథన్ గారు కడపలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా, కరెస్పాండెంట్ గా ఉన్నారు. వీరికి ఒక కుమార్తె పేరు అనుష్య. బీటెక్ చదివారు. కొన్నాళ్ల క్రితమే వివాహమైంది. కట్నం అడిగే వాళ్ళను పెళ్లి చేసుకోనని కుమార్తె చెప్పడంతో కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేశారు. అనుష్య భర్త పేరు రాయ్ ఆంటోనీ. అమెరికాలో IT రంగంలో ఉన్నారు. వీరికి ఒక కుమారుడు. అనుష్యకు యాక్టింగ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. కుమార్తెకు ఇంట్రెస్ట్ ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వైవిజయ గారు. వైవిజయ గారి చిన్న తమ్ముడు వైరాజా టీవీ సీరియల్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం వైవిజయ గారి భర్త అమల్నాథన్ గారు ఉద్యోగం నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ డీలర్ కూడా. ప్రస్తుతం వైవిజయ కుటుంబం చెన్నైలోని మహాలింగపురంలో ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేసినా కుటుంబ విలువలు తెలుసు. ఆయన కూడా అలాగే వ్యవహరించారు. ఎక్స్పోజింగ్ మాత్రం వద్దని సూచించేవారు. పెళ్ళయ్యాక ఎలా ఉండాలో తెలుసు. అమ్మ కూడా చిన్నతనంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండడమే కాదు, ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో నేర్పించారు. చాలా మంది సినిమాల్లో పాత్రలు వేసినట్టుగానే బయట కూడా అలాగే ఉంటారని భ్రమపడతారు. అది తప్పు అని చెప్పారు వైవిజయ గారు. వీరి ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, తంజావూరు, చెన్నైలతో పాటు పలు చోట్ల స్థిరాస్తులున్నాయి. వాటి విలువ 100 కోట్లు అని చెప్తారు.
తన కుటుంబంలో చిన్నతనం నుండి అప్పులు అనే మాట వినపడలేదని, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వడం, మినిమంలో బ్రతకడం నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పు చేయడం ఇష్టం లేక పలు అవకాశాలు మిస్ అయ్యాయి. వైవిధ్య గారు హిందీ సినిమాలో నటించిన టైంలో చెన్నైలోని టీ నగర్ లో హబీబుల్లా రోడ్ లో 2.5 గ్రౌండ్ల స్థలాన్ని ₹1,00,000 బేరం చేశారు. అదే టైంలో సినిమా స్టార్ నైట్ కి వెళ్లాల్సి రావడంతో ఒక రోజు ఆలస్యమైంది. మరుసటి రోజుకు ఆ స్థలం ధర 20,000 పెంచేశారు. అప్పట్లో తన వద్ద 1,00,000 మాత్రమే ఉంది. తమకు మిగతా 20,000 అడ్జస్ట్ చేయడం కుదరలేదని, అప్పు తీసుకోవడం ఇష్టం లేదని, బ్యాంకు లోన్లు కూడా అప్పట్లో వచ్చేవి కాదని, దీంతో స్థలం కొనలేకపోయామని అన్నారు. ప్రస్తుతం ఆ స్థలం విలువ దాదాపు 25 కోట్ల వరకు ఉంటుందని చెబుతారు. సినిమాల్లోకి వచ్చాక తన తోడబుట్టిన వారి పెళ్లిళ్లు, పిల్లల చదువులతో పాటు వారు ఆర్థికంగా నిలబడేలా చేశారు వైవిధ్య గారు. ఇక పెళ్లయ్యాక భర్త ఫైనాన్షియల్ గా ప్లానింగ్ చేసేవారు. ఎక్కువ ఆశలకు పోకుండా సేఫ్ గా పెట్టుబడులు పెట్టేవారు. ఓ ఇంటర్వ్యూలో వైవిధ్య గారు మాట్లాడుతూ, విజయశాంతి గారితో ఎక్కువ సినిమాలు చేశాను. ఆమెతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఓసారి విజయశాంతి గారు నాతో, నేను ఓ కమర్షియల్ ప్లాట్ కొన్నాను, నువ్వు కూడా కొనుక్కో. ఛాన్స్ల విషయంలో గ్యారంటీ ఉండదు, కానీ మనం భవిష్యత్తులో బతకాలంటే నెలకు కనీసం 1,00,000 అవసరమవుతుంది, జాగ్రత్త పడు అన్నారట. అయితే వైవిధ్యకు ఏం అర్థం కాక ఆలోచనలో పడ్డారు. దీంతో విజయశాంతి గారు, నువ్వు కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లేదా కళ్యాణ మండపమైనా కొనుక్కో అన్నారట. ఆ విషయాన్ని వైవిధ్య గారు తన భర్తకు చెప్పడంతో ఆయన 1995లో విజయ తిరుమల కళ్యాణ మండపం నిర్మించారు. అప్పటి నుండి తన రెమ్యునరేషన్ తో స్థిరాస్తులు కొనేందుకు ప్రాధాన్యమిచ్చేవారు. నేను చాలా మంది నటీనటుల జీవితాలను చూశాను. ముందుగానే జాగ్రత్త పడకపోతే ఇబ్బంది అనే ఉద్దేశంతో స్థిరాస్తులు కొనుక్కున్నా. నాకు అవకాశాలు తగ్గిన రోజున అవే ఆధారమయ్యాయి. నేను ఆర్థికంగా నిలదొక్కున్నానంటే దానికి కారణం తెలుగు సినిమానే. దర్శక నిర్మాతలు, నటీనటుల సహకారం చాలా ఉంది. నాకు ఎవరూ రెమ్యునరేషన్ ఎగ్గొట్టలేదు. 1-2 చెక్కులు తప్ప మిగతావన్నీ పాస్ అయ్యాయి. నేను రెమ్యునరేషన్ డిమాండ్ చేసేదాన్ని కాదు. అప్పట్లో రెమ్యునరేషన్ కంటే కూడా ఇష్టంతో నటించిన వారే ఎక్కువ అన్నారు. ఇక వైవిధ్య గారికి తన సొంత ప్రాంతమైన కడప అంటే చాలా అభిమానమని కూడా చెప్పవచ్చు. కడప ద్విశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అప్పట్లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా మా కడప ముద్దు బిడ్డగా సన్మానం అందుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో కడప గురించి మాట్లాడుతూ, కడప వ్యక్తులు మంచిని నమ్మితే ప్రాణమిస్తారు. నేను సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో నా భాష విని వేరేగా చూసేవారు. దీర్ఘాలు పలుకుతూ మాట్లాడుతుంటే నన్ను గౌరవిస్తూనే, విజయ గారు ఏ ఊరు మీది, మీ భాష కాస్త తేడాగా ఉంది అనేవారు. అప్పటికి ఆ స్లాంగ్ వారికి కొత్తగా అనిపించేదేమో, కానీ వారికి ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. చిన్నపిల్లని కదా, చాలా బాధగా అనిపించేది. కానీ ఇప్పుడు మా రాయలసీమ భాషతోనే సినిమాలు తీస్తున్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది. అప్పట్లో కడపలో ₹2 నెయ్యి దోశలు వేసి అమ్మేవారు. నెయ్యి దోశకు ఎర్రకారం, శనగపప్పు పొడి, శనగపప్పుతో బాంబే చట్నీ ఇస్తారు. చాలా బాగుండేవి, ఫేమస్ కూడా. ఉదయం ఒక్క దోశ తింటే మధ్యాహ్నం 3 గంటలైనా ఆకలి వేయదు. ఆంధ్రాలో కాదు కదా, మన ఇండియాలో ఎక్కడ ఇలాంటి దోశ, ఎర్రకారం దొరకదు. మా ఊళ్ళో అలసంద వడలు ఫేమస్. నేను ఊరికి వెళ్ళినప్పుడు వాటిని తెప్పించుకుని మరీ తింటాను. గోంగూర మాంసం, చింత చిగురు, చేపల పులుసు, ఉలవచారు సూపర్ గా ఉంటాయి. రాయలసీమలో చేసే ఉలవచారు రుచి మరెక్కడా రాదు. వేసవిలో అన్నం, రాగి సంగటి, జొన్న అన్నంలో పెరుగు కలుపుకొని పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు నంచుకుని తింటుంటాం. ఆ రుచే వేరు. ఆ టేస్ట్, మాధుర్యం ఎక్కడా రాదు అని చెప్పారు. వైవిధ్య గారి ఫ్యామిలీ తరచూ అమీన్పూర్ దర్గాకు వెళ్లేవారు. పిల్లలు భయపడినా, జ్వరాలు వచ్చినా ఈ దర్గాకు తీసుకెళ్లి మంత్రించి తీసుకువస్తారు. తాయెత్తులు కట్టించేవారు. ఇంట్లో కానీ వ్యాపారాల్లోనూ దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండేందుకు మంత్రించిన రాగి రేకులు తీసుకువచ్చి ఇళ్లలో పెట్టుకుంటారు. వైవిధ్య గారి ఇంట్లోనూ ఆ రాగి రేకు ఉంది. పెళ్లైన తర్వాత కూడా చాలా సార్లు వెళ్లారు. కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ దర్గాను దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఉరుసుకి ఖచ్చితంగా వెళ్లేదాన్ని. తరువాత కుదరలేదు, కానీ ఇతర దేవాలయాలకు వెళ్ళినట్టే ఈ దర్గాకు కూడా వెళ్తాను అని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే, అనగనగా ఒకరోజు సినిమా షూటింగ్ ముందు రోజు వైవిధ్య గారి సిస్టర్ చనిపోవడంతో షూటింగ్ కి వెళ్లడం కుదరలేదు. అప్పట్లో ఫోన్ కమ్యూనికేషన్ కూడా తక్కువే. తన సిస్టర్ కార్యక్రమాలు ముగిశాక చెన్నై ఎయిర్పోర్ట్ లో సడన్ గా రామ్ గోపాల్ వర్మ గారిని కలిసి సారీ చెప్పి వివరణ ఇవ్వబోయారట. దీంతో రామ్ గోపాల్ వర్మ గారు స్పందిస్తూ, మీరు బాధపడొద్దు, సినిమా స్కెడ్యూల్ మార్చాం, మీ పాత్ర మీకోసం మాత్రమే ఉంది, మీరు ఉంటేనే ఆ సినిమాకు బలం అని చెప్పి వైవిధ్య గారిని కొనసాగించారు. ఇప్పటికీ వైవిధ్య గారిని చాలా మంది పులుసమ్మ అని పిలుస్తారు. తన పని మనిషి కూడా ఓ రోజు భర్తతో మాట్లాడుతూ పులుసమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పారట. దీంతో వైవిధ్య గారికి కోపం వచ్చి, ఇంకోసారి పులుసమ్మ అని చెప్పావంటే చంపేస్తా అని అర్చానని, అయినా ఆమెకు అలాగే అలవాటైందని చెప్పారు వైవిధ్య. తన కెరీర్ లో సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, మారుతిరావు గారు, జగ్గయ్య గారు,
ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్కువగా భార్య పాత్రలో కనిపించారు వైవిధ్య గారు. వైవిధ్య గారికి మైగ్రేన్ ఉండేది. కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడేవారు. ఏఎన్ఆర్ గారు, వాణిశ్రీ గారు కలిసి నటించిన సినిమాలో వాణిశ్రీ గారితో పోటీగా డైలాగులను చెప్పాల్సి వచ్చి రాత్రంతా ప్రాక్టీస్ చేశారు. దీంతో మైగ్రేన్ వచ్చింది. షూటింగ్ కారు కూడా ఆలస్యంగా రావడంతో లేట్ అయింది. అప్పటికే ఏఎన్ఆర్ గారు వైవిధ్య గారి కోసం సెట్ లో వెయిట్ చేస్తున్నారు. దీంతో వైవిధ్య గారు రాగానే డైరెక్టర్, నిర్మాత చాలా సీరియస్ అయ్యారట. అయితే ఏఎన్ఆర్ గారు వైవిధ్య గారి ఫేస్ ను చూసి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకున్నారు. విషయం ఏంటో కనుక్కోమని డైరెక్టర్ కి చెప్పారట. తనకు మైగ్రేన్ వచ్చిందని, అందుకే ఆలస్యమైందని వైవిధ్య గారు చెప్పడంతో ఏఎన్ఆర్ గారు మాట్లాడుతూ, ఆ బాధ నాకు తెలుసు, నా భార్యకు కూడా ఉంది, మీరు రెస్ట్ తీసుకోండి, ఇబ్బంది పడద్దు అన్నారట. పెళ్లయ్యాక షూటింగ్లను 2-3 రోజుల్లో కంప్లీట్ అయ్యేటట్లు చూసుకునేవారు. నిర్మాతలు కూడా ఆ మేరకు రెమ్యునరేషన్ ఇచ్చేవారు. అయితే ఒక్కోసారి ఒక్క రోజులోనే షూటింగ్ కంప్లీట్ అయ్యేది. కానీ నిర్మాతలు ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తే వాటిని తిరిగి ఇచ్చేవారు వైవిధ్య గారు. తనది కాని రూపాయి ఎప్పటికీ మిగలదని నమ్ముతారు. తన కుటుంబం కానీ పిల్లలు కానీ కష్టాలు చూడకూడదని భగవంతుడిని కోరుకుంటానని చెప్పారు. తాను సినిమాల్లో గయ్యాలి క్యారెక్టర్ చేసేటప్పుడు తనకు చాలా బాధగా ఉంటుందని, పిల్లలను కొట్టాలంటే ఏడుపు వస్తుందని, అయితే తర్వాత సారీ చెప్తారు. చేత్తో డైరెక్ట్ గా కాకుండా గాలిలో కొట్టేవారు. అలా కూడా కుదరని పక్షంలో మెల్లిగా కొడతానని, ఎడిటింగ్ లో సెర్చ్ చేసుకోవాలని చెప్పేవారట. ఇక్కడే మరో విషయం ఏంటంటే ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, జయలలిత గారితో కలిసి నటించిన వైవిధ్య గారు 3 సీఎంలతో కలిసి నటించిన నటిగా అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. ఇక లేడీ టైలర్ సినిమాలో ఓసారి గాయపడ్డారు వైవిధ్య గారు. ఆ షూటింగ్ కి భర్తతో కలిసి వచ్చారు. ఓ సీన్ లో విలన్ ప్రదీప్ శక్తి హీరో రాజేంద్ర ప్రసాద్ ని కర్రతో కొట్టాలి. అయితే అనుకోకుండానే ఆ కర్ర వైవిధ్య గారి తలకు గట్టిగా తగిలింది. దీంతో అక్కడికక్కడే పడిపోయారు. అంతా కంగారు పడ్డారు. ఫస్ట్ ఎయిడ్ చేశాక తేరుకున్నారు. కాసేపటికి షూటింగ్ రీస్టార్ట్ అయింది. చిరంజీవి గారితో కొండవీటి రాజా, త్రినేత్రుడు, మొనగాళ్లకు మొనగాడు, యముడికి మొగుడు, ఇద్దరు మిత్రులు, హిట్లర్ లో కలిసి నటించారు. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. మొత్తం మీద అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చి వైవిధ్య గారు పలు భాషల్లో 1000కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె తన లైఫ్ లో మరింత హ్యాపీగా ఉండాలని, మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుందాం. ఇవి సీనియర్ నటి వైవిధ్య గారికి సంబంధించిన అంశాలు.